భారతదేశంలోనే రాజకీయ చైతన్యం తేవడంతో పాటు సామాన్య కార్యకర్తను గుర్తించిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావుకి దక్కుతుందని రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ సంస్థ చైర్మన్, విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గండిబాబ్జీ శ్లాఘించారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల ఎన్టీ రామారావు నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల కేరింతల మధ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల వలన ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకాన్ని వచ్చే నెల మే నుంచి అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎలా ఉండనా బ్యాక్ ఎన్టీఆర్ గారు ఈ పార్టీని ప్రత్యేకంగా పేదల కోసం, బీసీల కోసం, వెనుకబడిన తరగతుల కోసం ఈ పార్టీని స్థాపించి వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఎటువంటి ఒక దుర్బుద్ధి లేకుండా, దురాశ లేకుండా మన రాష్ట్రంలో బ్రహ్మాండమైన నాయకుడిగా